దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ఆరాధనా దినం. గడిచిన నెలంతా కూడా ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రభుత్వపు నియమ నిబంధనలకు లోబడుతూ సమూహముగా గుమ్ముకూడకూడదు ఉండకూడదు అనే ఆదేశాన్ని బట్టి మనం ఆరాధనలను దేవుని చిత్తానుసారమని నమ్మి మన ఇండ్ల దగ్గరే సమావేశమై ఇలాగున మీతో కలిసి వాక్యంను ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ప్రార్థించుకున్నాము, పాటలు పాడుకున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. ప్రతి ఆదివారం మనము ఆరాధనా సమయంలో మందిరంలో ఆ క్రమంలో ముందుకు సాగిపోతున్నాం కదా. ఇప్పుడు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవ, ప్రార్థించండి, నేను వింటాను. మొరపెట్టండి, నేను మీకు సమాధానం ఇస్తాను అని శ్రేష్టమైన వాగ్దానము మాకిచ్చి కృపతో మేము రక్షింపబడిన ఆ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మాట తప్పక మేము ప్రార్థించినా, మేము అడిగినా, మేము అర్థించినా ప్రతి ఈవిని మాకు అనుగ్రహిస్తూ, కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, తండ్రిగా, స్నేహితునిగా, రాజుగా, యాజకునిగా, దేవునిగా, ప్రభువుగా, మహారాజుగా మా ఆరాధనలు అందుకుంటూ వస్తున్నావు తండ్రి. ఇదిగో ఈరోజు మరొక్కసారి నీ మందిరముగానే భావించి మా గృహములలో మేము ఇలాగున సమావేశమై పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నను నీ సన్నిధిని, నీ ప్రసన్నతను, నీ దీవెనను ఆకాంక్షిస్తూ, ఆశపడుతూ, ఆకలి దప్పికలతో నీ వాక్యాన్ని భయభక్తులతో, శ్రద్ధతో ధ్యానించుకొనుటకు సమావేశమై నీ పిల్లలమై ఇది మా విధి అని నిన్ను ప్రేమించుటలో ఇది ఒక సూచనని భావించి సిద్ధపడి ఉన్నాము తండ్రి. ఏకాగ్రత దయచేయండి. మీరు మాకు ఈరోజు సిద్ధపరిచిన వచ్చిన భాగములను మేము కలిసి నీ చిత్తమెరిగి జీవించులాగున ధ్యానంతో అవగాహన చేసుకునే మనసు, మానసికపు స్థితి, జ్ఞానము మాకు అనుగ్రహించండి. ఈ వాక్య ధ్యాన సమయమునకు వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి విధమైన చీకటి, అంధకార, అపవిత్ర, దురాత్మ, అయోమయమునకు గురి చేసే ప్రతి విధమైన చీకటి శక్తుల యొక్క బలాన్ని యేసు నామములో బంధిస్తున్నాం, యేసు నామములో వ్యతిరేకిస్తున్నాం. ఈ స్థలములలో నుంచి వెళ్ళిపోమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. నీ ప్రసన్నత అనే వెలుగు ఇప్పుడే ప్రభా మా మధ్యన ఇక్కడికిక్కడ అనుగ్రహించమని అడుగుచు ఏకాత్మతో వేడుకుంటున్నాము యేసు నామములో మరొకసారి మా తండ్రి, ఆమేన్. లేఖనంలోకి మనం వెళదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనం నుంచి 30వ వచనం వరకు. 24వ వచనం నుంచి 30 లేదా 31వ వచనం వరకు చదువుకుందాం. శిష్యుడు
బోధకుని కంటే అధికుడు కాడు. దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. కాబట్టి మీరు వారికి భయపడుకుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పండి. చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కానుకకు అమ్మబడును కదా, కాసుకు అమ్మబడును కదా. అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చివరి మాటలు మరలా చదువుతున్నాను. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మంచి మాట. దేవుడి మాటలను ఈరోజు మన వినికిడిలో మనకు ఆశీర్వాదకరముగా మలచి అనుగ్రహించునుగాక. ఈ వచన భాగములలో భయమనే మాట మీద మరొకసారి మనము దృష్టి పెడదాం. ఈ భయము అనే మాట మీద గడిచిన వారాలుగా మనము వచనాలను ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, భయపడకుడి, భయపడుడి, భయపడకుడి. చూడండి, భయపడకుడి, భయపడుడి, భయపడకుడి. ఈ భయపడకుడి అనే మాట 3 మార్లు వచ్చింది మనం చదువుకుని వచ్చిన భాగంలో. 26వ వచనంలో చూస్తాము. అలాగే 28వ వచనంలో మొదటి భాగంలో చూస్తాము. మళ్ళా 30-31 వచనముల సముదాయంలో ఆ చివరి భాగంలో చూస్తాం. భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ఈ వచనములన్నిటిలోనూ ఒక్కమారు భయపడుడి అనే మాట ఉంది. తెలియదని కాదు కానీ ఆలోచన చేస్తున్నాము కనుక ఒక ప్రక్క భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అని ధైర్యం చెప్తున్నాడు. మరొక ప్రక్క భయపడుడి, భయము కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఈ మాటను, ఆ మాటలు పలుకుట వెనుకున్నటువంటి లేఖనములలో ఉన్న ఆంతర్యాన్ని మనము గమనించక సాధారణమైనటువంటి అవగాహనతో చదువుకుని వెళ్ళిపోతే భయపడమని చెప్తున్నాడు, భయపడొద్దని చెప్తున్నాడు, 2 మాటలుగా ఉన్నాయి కదా అన్నట్టుగా కొంతమంది అవగాహన చేసుకోవటానికి అవకాశం ఉంది. అందరూ కాదు కానీ కొంతమంది అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంది. గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నటువంటి ఆ లేఖనాలు మీకు జ్ఞాపకం ఉంటే, పాజిటివ్ ఫియర్, నెగటివ్ ఫియర్, ఉండవలసిన భయము,
ఉండకూడని భయము. మరొకలా చెప్పాలంటే దేవుని చిత్తానుసారము కాని భయము, దేవుని చిత్తానుసారమైన భయము. దేవుని చిత్తము కాని దానికి మనం దూరంగా ఉండాలి, దేవుని చిత్తమైన దానికి మనము సమీపంగా ఉండాలి. దేవుని చిత్తము కాని దానిని మనము విడిచిపెట్టాలి, దేవుని చిత్తమైన దానిని హత్తుకోవాలి, అంగీకరించాలి, అనుసరించాలి. అది మన జీవితంలో కలిగి ఉండాలి. సో దేవుని చిత్తానుసారము కాని దేవుని చిత్తానుసారమైన ఈ భయములలో ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది మరొకసారి లేఖనాల్లో నుంచి మనం చూసుకోవటానికి ప్రయత్నించేద్దాం. దేవుని చిత్తానుసారమైన భయము, దేవుని వాక్యానుసారమైన భయము, దేవుడు తన భక్తులు తన యందు విశ్వాసం ఉంచిన వారు కలిగి ఉండాలి అని ఆశపడుతున్నటువంటి ఆ భయము వల్ల మనము మంచి ఫలితాలను పొందుకుంటాం. వి బియర్ గుడ్ ఫ్రూట్స్, మంచి ఫలాలు ఫలిస్తాం, రుచికరమైన ఫలాలు మనం ఫలిస్తాం. నెగిటివ్ ఫియర్, ప్రతికూలమైన భయం, ఉండకూడని భయం, దేవుని చిత్తానుసారము కాని భయం, ఆ భయం వల్ల కూడా ఫలితాలు ఉంటాయి. ఆ భయం వల్ల కూడా ఫలితాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి. సో నెగిటివ్ ఫియర్ ద్వారా మనం పొందుకునే ఫలం చెడ్డది, నష్టపరిచేది, దుఃఖపరిచేది, మనలను వేదనలకు గురి చేసేది. దేవుని చిత్తము కాని భయం. మంచి ఫలములు ఫలించాలని కదా ప్రభు మనలను తనలో అంటుకట్టబడినట్టుగా అంగీకరించాడు. తండ్రైన దేవుడు మంచి వ్యవసాయకుడై ఉండగా, యేసుక్రీస్తు ద్రాక్షావల్లై ఉండగా, మనం ఆ ద్రాక్షావల్లిలో అంటుకట్టబడిన తీగలమై ఉండగా, ఈ తీగలను ద్రాక్షావల్లిలో అంటుకట్టినటువంటి ఆ మంచి వ్యవసాయకుని యొక్క ఆ ఉద్దేశం ఏంటి అని అంటే మనము ఫలించాలి, మనము ఫలించాలి. అక్కడే లేఖనాలు ప్రభు చెప్తారు, మనము యేసులో నిలిచి ఉంటే, యేసు మాటలు మనలో నిలిచి ఉంటే మనము ఫలిస్తామట. ఏ ఫలములు ఫలిస్తాము? మంచి ఫలాలు ఫలిస్తాం, చెడ్డ ఫలాలు కాదు. శాంతి, సమాధానము, దీర్ఘశాంతము అలాగున్న ఆత్మఫలాలే అనుకుందాం. సో మంచి ద్రాక్షావల్లి మంచిదై ఉండగా, యేసు ప్రభు మంచివాడై ఉండగా, ద్రాక్షావల్లి పరిశుద్ధమైనదై ఉండగా, యేసు ప్రభు పరిశుద్ధుడై ఉండగా, ద్రాక్షావల్లి వెలుగై ఉండగా, యేసు ప్రభు వెలుగై ఉండగా, మనము చీకటి లోకములో నుంచి వేరు చేయబడి ఈ వెలుగైన పరిశుద్ధుడైన ద్రాక్షావల్లిగా లేఖనముల ద్వారా ప్రకటించబడిన యేసులో తండ్రి ద్వారా కృప చొప్పున మనము విశ్వాసం ఉంచుట ద్వారా అంటుకట్టబడ్డాం. ఉద్దేశం ఏంటి? ఆ వ్యవసాయకుడు మనలను క్రీస్తులో నిలిచి ఉండేలాగున, క్రీస్తులో మనలను ఎందుకు జన్మింపచేశాడు, క్రీస్తులో మనలను ఎందుకు మరలా పుట్టే అనుభవంలోకి నడిపించాడు అని అంటే మనం ఫలించాలి. దేవుడు మంచివాడు, ఆయన ఉద్దేశాలు మంచివి. కనుక దేవుని యొక్క ప్రయత్నం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆ ప్రయాస, దేవుని యొక్క ఆ క్రియ మంచిది కనుక మనం మంచి ఫలాలే ఫలించాలి, మంచి ఫలాలే ఫలిస్తాం. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రీస్తుని వెంబడించడం ప్రారంభించిన తర్వాత, విశ్వాసం వల్ల మనము ఎదుగుతూ మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి కాలములో, ఆ కొనసాగే విధి విధానాల్లో ఈ రెండు భయాలను మనం ఎదుర్కొంటాం. ఈ రెండు భయాలను మనం ఎదుర్కొంటాం. నెగిటివ్ ఫియర్, పాజిటివ్ ఫియర్. ఉండవలసిన భయం, ఉండకూడని భయం. దేవుని చిత్తానుసారమైన భయం, దేవుని చిత్తానుసారం కానటువంటి భయం. కనుకనే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ఇలాంటి
భయములను ఎదుర్కొనుట ద్వారా ఉండవలసినటువంటి భయము లేకుండా పోవటం, ఉండకూడనటువంటి భయం ఎక్కువగా కలిగి ఉండడం వల్ల మనం నష్టపోతున్నాం. ఆధ్యాత్మికంగా నిష్ఫలమవుతున్నాం. ఆధ్యాత్మికంగా విశ్వాసాన్ని నష్టపోతున్నాం. ఆధ్యాత్మికంగా ధైర్యంగా ఉండటానికి బదులు, నిరీక్షణతో ఉండటానికి బదులు, సమాధానము కలిగి ఉండటానికి బదులు, యేసువైపే గురి కలిగి ఉండటానికి బదులు, వెనుతిరిగి చూడకుండా రోషంగా విశ్వాసంతో మంచి సాక్ష్యములు కలిగి ముందుకు ఒక పందెపు రంగములో గురి ఎద్దుకు పరిగెత్తుచున్న వానిని పోలి వెలుటకు బదులు మనము నిలిచిపోతున్నాం, ఆగిపోతున్నాం, సొమసిల్లిపోతున్నాం, జడిసిపోతున్నాం. కొంతమంది అయితే వెనుతిరిగిపోతున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. తమ విశ్వాసాన్ని ప్రకటించి మరి లోకంలోనికి మరలా, చీకటిలోనికి మరలా, శాపంలోనికి మరలా, తీర్పులోనికి మరలా, వేదనలోనికి మరలా వాళ్ళు జారిపోతూ ఉన్నారు. పాజిటివ్ ఫియర్ బ్రింగ్స్ గుడ్ ఫ్రూట్, నెగటివ్ ఫియర్ బ్రింగ్స్ బ్యాడ్ ఫ్రూట్, బ్యాడ్ రిజల్ట్. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని ఈ నెగటివ్ ఫియర్, ఉండకూడనటువంటి భయం మనలో కలిగి ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. దాన్ని ఎదిరించాలి, దాన్ని త్యజించాలి, దాని మీద మనం విజయం సాధించాలి. ఉండవలసినటువంటి భయము ఒకవేళ మనలో లేకపోతే ఆ భయము కలిగి ఉండే అభ్యాసం మనం చేయాలి. ఆ భయము కలిగి ఉండే ప్రయత్నం మనం చేయాలి. ఆ భయము కలిగి ఉండే మార్గం తెరవమని ప్రభు దగ్గర మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. నిజం సుమా, ఈ ఉండకూడనటువంటి భయం మనం కలిగి ఉన్నామనుకోండి, చెడు ఫలితాన్ని ఇస్తుందని చెప్పాను కదా. చెడు ఫలితం అంటే దాదాపు యాతన, వేదన తెచ్చిపెడుతుంది. అది నరక యాతన. బ్రతికుండగానే ఉండకూడనటువంటి భయం మనలను నిద్ర పట్టకుండా చేసేస్తుంది. అన్నం తినాలనుకున్న అన్నం మీద మనసు లేకుండా చేసేస్తుంది. స్నేహితులు వచ్చినా సంతోషంగా మాట్లాడలేం, బంధువులు వచ్చినా సంతోషంగా మాట్లాడలేం. సంతోషంగా ఉండవలసిన సమయంలో కూడా కాసేపు సంతోషంగా ఉంటామేమో, కానీ ఆ లోపల ఉన్న ఉండకూడనటువంటి భయం వల్ల వెంటనే కృంగిపోతాం, వెంటనే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం, వెంటనే ఒక రకమైనటువంటి బెంగ, చింత, తీవ్రమైనటువంటి నిరీక్షణ లేని ఆలోచనలోకి మనం వెళ్ళిపోయి విచారంతో, వేదనతో ఇక హద్దు మీరి నరకయాతన అనుభవిస్తాం. యాతనే, నరకయాతనే అని చెప్పాలి. ఈ ఉండకూడనటువంటి భయము మనకు అనారోగ్యాన్ని కూడా తీసుకొస్తుంది. ఇట్ బ్రింగ్స్ సిక్నెస్. మనము తిన్న ఆహార విషయంలో, తినకూడని ఆహారం తిన్న ఆహారం ద్వారా, విష పదార్థం తినటం వల్ల కానీ, వాతావరణంలో కానీ, పురుగు వల్ల కానీ, చెడు నీరు తాగటం వల్ల కానీ వాతావరణం వల్ల రావచ్చు. లేదా గాలి వాటర్లో ఉన్న బ్యాక్టీరియా, వైరస్ వల్ల కూడా వ్యాధులు రావచ్చు. గడిచిన వారం మీకు చెప్పినట్టు గుర్తు కదా, 100కి 85% 100 రోగాలు ఉన్నాయంటే, వ్యక్తిలో, ఒక మనిషిలో 100 రోగాలు ఉన్నాయంటే, ఆ 100లో 85 రోగాలు రావటానికి గల కారణం భయం, బెంగ, చింత, ఆందోళన, కలవరం. ఇది మామూలుగా చెప్పే మాట కాదు. ఈ మనస్తత్వ శాస్త్రవేత్తలు, ఈ వైద్యములను, ఔషధములు తయారు చేసే విధి విధానాల్లోనూ తలములకలుగా ఉండి పరిశోధనల్లో తమ జీవితాన్ని వెచ్చించి ఆ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాట, వారు సర్వే చేసి చెప్పినటువంటి మాట, 100కి 85% వచ్చే వ్యాధులు, బీపీలు, ఇవన్నీ కూడా మానసికపు ఒత్తిడి. భయం అంటే మనసుకు సంబంధించింది.
ఆలోచనలకు సంబంధించింది, తలంపులకు సంబంధించింది కనుక 185% ఆ వ్యాధుల వల్లే. ఆ వ్యాధులు అంతకంతకు తీవ్రమై చివరికి మరణం దగ్గరికి తీసుకెళ్ళిపోతాయి. ఆయుష్కాలాన్ని తగ్గించేస్తాయి, ఆయుర్దాయాన్ని తగ్గించేస్తాయి. సో అందుచేత ఉండవలసిన భయము, ఉండకూడని భయము, అలాగే దేవుని చిత్తానుసారమైన భయము, దేవుని చిత్తానుసారము కానటువంటి భయము. ఉండవలసినటువంటి భయము, దేవుని చిత్తానుసారమైనటువంటి భయము వల్ల మంచి ఫలితాలే మనకు వస్తాయి, మంచి ఫలాలే మనం పొందుకుంటాం, అన్ని రకములుగాను మనము క్షేమంగా ఉంటాం. దేవుని చిత్తానుసారమైన అనగా వాక్యానుసారమైన, లేఖనానుసారమైనటువంటి భయము విశ్వాసి కలిగి ఉంటే అతనికి ప్రయోజనమే, అతనికి మంచి ప్రయోజనమే, సత్ప్రయోజనమే. అతడు అన్ని సమయాల్లోనూ ధైర్యంగా ఉంటాడు, అన్ని పరిస్థితుల్లోనూ రోషంగా ధైర్యంగా ఉంటాడు. అంతేకాదు ఉండవలసినటువంటి భయం, వాక్యానుసారమైన భయం, లేఖనానుసారమైనటువంటి భయం ఒక తెలియని ఆనందాన్ని, ఒక తెలియని అనిర్వచనీయమైనటువంటి సంతోషాన్ని, వ్యక్తపరచలేనటువంటి, వివరించి చెప్పలేనటువంటి ఒక నిగూఢమైనటువంటి సమాధానాన్ని మనసంతా నింపేస్తుంది. ఈ ఉండవలసిన లేఖనానుసారమైన దేవుని చిత్తానుసారమైనటువంటి భయము కలిగి ఉండుట వల్ల ఆరోగ్యం ఆయుష్కాలాన్ని పెంచుతుంది, ఆరోగ్యం ఆయుర్దాయాన్ని పెంచుతుంది, ఆరోగ్యం బ్రతుకుని సంతోషంతో నింపేస్తుంది. కనుక ఏ భయం కలిగి ఉందాం, ఏ భయానికి దూరంగా ఉందాం, ఏ భయాన్ని హత్తుకుందాం, ఏ భయాన్ని మనం విడిచిపెడదాం అనేది గడిచిన వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు పాజిటివ్ ఫియర్, వాక్యానుసారమైనటువంటి భయం, లేఖనానుసారమైనటువంటి భయం, ఈ విషయాన్ని ధ్యానం చేస్తుండగా పాత నిబంధనలో నుంచి కొద్ది ఉదాహరణలు, అలాగే క్రొత్త నిబంధన సంఘము, పరిశుద్ధాత్మ, యేసునందు విశ్వాసం ఉంచుట, అపొస్తలులు, సువార్తికులు, ఈ వాతావరణంలో ఈ కృపాకాలంలోకి వచ్చిన సందర్భంలో కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఈరోజు మొదటిగా ఉండవలసిన భయం, లేఖనానుసారమైన భయం, దేవుని చిత్తానుసారమైనటువంటి భయం. దేవుని పట్ల భయము కలిగి ఉండుట. దేవుని చిత్తానుసారమైన భయం అంటే మరొక పర్యాయ పదంగా చెప్పాలి అనుకుంటే అర్థం అయ్యే రీతిలో మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేసే రీతిలో మనం ఆలోచన చేయాలంటే దేవుని ఎడల భయం కలిగి ఉండుట, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట, దేవునికి భయపడుట, దేవుని మాటకు భయపడుట, దేవుని మార్గం అనుసరించుట, దేవుని ఆదేశాన్ని అనుసరించుట, దేవుని చిత్తమెరిగి జీవించాలనే ఆ తపన తీవ్రముగా కలిగి ఉండుట అనేది మనం తప్పక నిర్వచనంగా స్వీకరించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, ఎ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ will lead a life that is a disciplined life, devoted life, consecrated life. A person who is having a fear according to the scriptures will lead a special life, a special divine life that is disciplined life. క్రమశిక్షణ కలిగి జీవిస్తాడు. డివోటెడ్ లైఫ్, ధ్యానంతో కూడిన, జాగ్రత్తతో కూడిన
ఆలోచనతో కూడిన, వివేచనతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తాడు. మూడవదిగా, హీ లివ్స్ ఎ కాన్సెక్రేటెడ్ లైఫ్, సమర్పణ జీవితం. రోమిలకు రాసిన పత్రికల అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట మనకు జ్ఞాపకం ఉంది కదా. సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకి అర్పించండి, బలిగా అర్పించండి. మీ శరీర అవయవములను దేవునికి అప్పచెప్పండి, సమర్పించండి. సమర్పణ, బలియాగం, అది కాన్సక్రేటెడ్ లైఫ్ అంటే అదన్నమాట. శరీరము, ప్రాణము, మనస్సు, ఆత్మ పూర్తిగా దేవునికి స్వాధీనం చేయటం, దేవుని చిత్తానుసారముగా వాటిని నడిపించుకొనుటలో దేవుని సహాయం కోరుతూ ముందుకు సాగటం. కనుక ఈ దేవుని చిత్తానుసారమైన భయం, వాక్యానుసారమైన భయం, లేఖనానుసారమైనటువంటి భయం ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో అతడు క్రమశిక్షణ కలిగిన జీవితంతో ఉంటాడు. క్రమశిక్షణ కలిగిన లోక సంబంధమైన జీవితం, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగత జీవితం, క్రమశిక్షణ కలిగిన ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ జీవితం, మూడిటిని కలిగి ఉంటాడు. అంతేకాకుండా ఏకాగ్రతతో, జాగ్రత్తతో, శ్రద్ధతో, ధ్యానంతో తన జీవితాన్ని గురి కలిగి కొనసాగిస్తాడు. డివోటెడ్, ప్రత్యేకించబడిన వ్యక్తిగా, కాన్సక్రేటెడ్, సమర్పించబడినటువంటి వ్యక్తిగా, అర్పించబడినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది మనం నిర్వచనంగా భావించాలి. మరొకలా చెప్పాలంటే, గాడ్ ఫియరింగ్ పర్సన్ విల్ బికమ్ గాడ్ ప్లీజింగ్ పర్సన్. దేవుని చిత్తానుసారమైనటువంటి భయం కలిగిన వాడు, దేవుని లేఖనానుసారమైనటువంటి భయం కలిగిన వాడు, ఉండవలసినటువంటి భయము కలిగి ఉండినటువంటి వాడు దేవునిని సంతోషపరిచే వ్యక్తి. హీ కెన్ ప్లీజ్ గాడ్. దేవునిని సంతోషపరుస్తాడు, దేవునిని మహింపరుస్తాడు. హీ విల్ బికమ్ ఏ గాడ్ ప్లీజింగ్ పర్సన్. హీ విల్ బికమ్ ఏ గాడ్ ప్లీజింగ్ పర్సన్. మనుషుని సంతోషపరిచే వ్యక్తిగా ఉండడు. మనుషులకు తాను జీవించే జీవితం వల్ల సంతోషం కలగకపోయినా తాను జీవించేటటువంటి జీవిత విధానం దేవునికి సంతోషాన్ని, ఆనందాన్ని, మహిమను తెచ్చిపెడుతుందంటే అలాగే జీవిస్తాడు తప్ప మనుషుల సంతోషం కోసం తన జీవితాన్ని జీవించడం. ఏ గాడ్ ఫియరింగ్ పర్సన్ ఈజ్ ఎ గాడ్ ప్లీజింగ్ పర్సన్. మరొకలా చెప్పాలంటే, వరల్డ్ ఫియరింగ్ పర్సన్ విల్ బికమ్ వరల్డ్ ప్లీజింగ్ పర్సన్. లోకానికి భయపడేటటువంటి వ్యక్తి, ఉండకూడనటువంటి భయం, నెగిటివ్ ఫియర్, లోకానికి భయపడే వ్యక్తి, లోకంలో ఉన్నవారికి భయపడే వ్యక్తి, లోకస్తులకు భయపడేటటువంటి వ్యక్తి లోకాన్ని సంతోషపరచగలడు, లోకాన్ని తృప్తిపరచగలడు, లోకాన్ని ఆనందింపచేయగలడు. గాడ్ ఫియరింగ్ పర్సన్ ఈజ్ గాడ్ ప్లీజింగ్ పర్సన్. వరల్డ్ ఫియరింగ్ పర్సన్, వరల్డ్ ఫియరింగ్ పర్సన్. అందుకే లోకములో ఉన్నను లోకానుసారంగా మీరు ఉండొద్దు, మనుషులను సంతోషపరచడానికి మీరు జీవించొద్దు, దేవుని సంతోషపరచడానికి మీరు జీవించాలి అని అపోస్తలులు సంఘాలకు హెచ్చరిక చేస్తూ వ్రాసినటువంటి ఉత్తరాల్లో ఉన్న ఆ సారాంశం మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ఈరోజు ఉండవలసిన భయము ఏ స్థాయిలో ఉంది, అసలు ఉందా లేదా? ఉండకూడనటువంటి భయము ఏ స్థాయిలో ఉంది, అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటున్నానా, లోకాన్ని సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటున్నానా? లోకాన్ని అనుసరిస్తూ, లోకానికి భయపడుతూ, లోకులకు భయపడుతూ, లోకపు స్థితిగతులకు భయపడుతూ, దేవుని పట్ల ఉండవలసినటువంటి భయాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దాన్ని వెనక పక్క విసిరివేసుకుంటూ, ఒక ప్రక్క సంతోషంగా ఆరాధన చేస్తూ, మరొక ప్రక్క లోకం సంతోషం కోసం లోకాన్ని తృప్తిపరచడానికి ఆ భయంతో మనం ముందుకు వెళుతున్నామా? లోకం మనకు దూరం అయిపోతుంది, లోకంలోని ఆనందాలు మనకు దూరం అయిపోతాయి, లోకంలోని సంతోషాలు మనకు దూరం అయిపోతాయి. కానీ వాక్యం మర్చిపోకూడదు. మనం లోకంతో స్నేహం, దేవునితో వైరం, దేవునితో స్నేహం,
లోకంతో వైరం. ఏ భయం కలిగి ఉందాం? ఏ భయాన్ని దూరం చేసుకుందాం? ఏ భయాన్ని హత్తుకుందాం? ఏ భయాన్ని విడిచిపెడదాం? ఏ భయాన్ని నెట్టివేద్దాం? పరిశుద్ధాత్మ శక్తి చేత అనేది ఈరోజు మనం తప్పక పరిశీలన చేసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి. మంచిది. కొన్ని ఉదాహరణలు చూసుకుందాం అనుకున్నాం కదా. పాజిటివ్ ఫియర్ గురించి, అదే లేఖనానుసారమైనటువంటి భయభక్తులు కలిగి ఉండుట. యేసుప్రభు చెప్పారు, దేవునికి భయపడండి, తండ్రికి భయపడండి. ఆయన శక్తి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు అని మాత్రమే కాకుండా శరీర ప్రణాత్మలను కూడా నరకములో పడవేయగలిగినటువంటి అధికారం, బలం కలిగిన వాడు. ఆ బలము కలిగిన వానికి మనం భయపడితే ఆ స్థితి నుంచి మనలను తప్పించగల సమర్థుడు అని ప్రభు చెప్తున్నాడన్నమాట. సో యేసు ప్రభు మాటకు మనం లోబడదాం, యేసు ప్రభు చెప్పినట్లు చేద్దాం. ఒకటి, వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్న వ్యక్తుల గురించి, వాళ్ళు కలగజేసే ఆపదల గురించి, వాళ్ళు కలగజేసే అవమానముల గురించి, వాళ్ళు పెట్టే హింసల గురించి, సమాజం గురించి మాట్లాడుతున్నాడు. వారికి భయపడొద్దు అని. మరొక చోట ఆయన చెప్తున్నాడు భయపడొద్దని. దేని గురించి? వ్యక్తులు కాదు, అక్కడ వ్యక్తులు కాదు, అవసరాలు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి. లోకంలో ఎప్పుడైనా పరిస్థితులు కాస్త శ్రమ, నష్టం, కష్టం కలగగానే ఏమైపోతూ ఉంది, రేపు ఎలా బ్రతకగలము, ఏం తిని బ్రతకగలము అనేటటువంటి చింతా బెంగతో మీరు ఉండొద్దు. ఎందుకంటే మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి. మీరు భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒక్కటైనను నేలన పడదు. చూడండి, పిచ్చుకలలో ఒకటి నేలన పడాలంటే దేవుని చిత్తం అవ్వాలట. అలాగే మన తల్ల వెంట్రుక రాలిందంటే దేవునికి చిత్తం తెలియాలి అని తెలుస్తుందట. హీ సో పర్టికులర్లీ కేర్స్ అబౌట్ అస్. ఆయనంత ఖచ్చితంగా, ప్రత్యేకంగా, సూక్ష్మంగా, చిన్న విషయాల్లో కూడా ఆయన కేర్ తీసుకుంటాడు. ఆయన తెలుస్తుంది, ఆయన గమనిస్తాడు. కనుక బెంగపడొద్దు, బాధపడొద్దు. వచ్చే నష్టాల గురించి, వచ్చేటటువంటి ఆ శ్రమల గురించి ఏం బాధపడొద్దు. హీ విల్ టేక్ కేర్, గాడ్ విల్ టేక్ కేర్ అని చెప్తున్నాడు. సో వ్యక్తులకు భయపడొద్దు, లేదా వాతావరణ స్థితిగతులకు మీరు భయపడొద్దు, కానీ దేవునికి భయపడండి. పాత నిబంధన గ్రంథములో 2 వ్యక్తులు లేదా 3 వ్యక్తిత్వాలు కలిగిన వారు, 3 చూద్దాం. ఒకటి దావీదు. వచనాల్లోకి వెళ్ళి వచనాలు వెలికి తీసి ఒక్కొక్క వచనం నేను చదివించి సమయం వృధా చేయాలని నాకు ఆలోచన లేదు. మీరు వాటిని ధ్యానం చేయండి. ఈ వాక్య ధ్యానం అయిన తర్వాత నేను చెప్పినటువంటి సంఘటనలు, సందర్భాలు, ఆ దావీదు గురించి వ్రాసిన లేఖన భాగంలో ఒక సమూయేలు గ్రంథంలోకి వెళ్ళి దావీదు పుట్టుక నుంచి దావీదు మరణం వరకు ఉన్నటువంటి అజీవించిన విధానాలు గమనించండి. అయితే ఈ మధ్యాహ్నం నేను మీకు చెప్పే మాట ఏంటంటే, దావీదు బాల్యం నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు, ఆరాధకుడు. దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుని స్తుతించటం అంటే చాలా ఇష్టం, దేవుని మాటలంటే చాలా ఇష్టం. దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక మాట అంటే ఊరుకునేవాడు కాదు, రోషంగా లేస్తాడు. పౌరుషం వచ్చి పడుతుంది దావీదుకి. దావీదు అన్నలందరూ కూడా రాజుగారి ఆస్థానంలో గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. కానీ దావీదు మాత్రం తండ్రి ఆజ్ఞను బట్టి, తండ్రి ఆదేశాన్ని బట్టి
అందరూ జాబులు చేస్తే, అందరూ ఉద్యోగాలు చేసేస్తే పాడేలాగా పంటేలాగా అన్నట్టుగా మందలు కాసే పని దావీదుకు అప్పచెప్పాడు యెషై. ఆ మందలు కాస్తూ ఉన్నాడు దావీదు. బాలుడుగానే బాల్యంలోని చెబను అడుగు పెడుతున్నాయి. ఆ సందర్భంలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఏమా సంఘటనలు అనంటే, ఆ మందలో నుంచి ఆ గొర్రెను మేకను ఎత్తుకుపోవటానికి ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది. దాని మీద కలియబడ్డాడు, దానితో పోరాడాడు. దాని బంధకంలో లేదా దాని పంజా కింద ఉన్నటువంటి తన మందలో పిల్లను దానిని ఎదిరించి దానితో పోరాడి దాన్ని చంపి రక్షించుకోగలిగాడు, కాపాడుకోగలిగాడు. ధైర్యం. ఎలుగుబంటితో పోరాడాడు. మంద చాలా ఉంది, ఒక గొర్రెపిల్ల పోతే నాకే అనుకోలేదట. నా గొర్రెపిల్ల, అమ్మో నా ప్రాణం పోతే ఎలాగ అనుకోలేదట. ఏమైనా సరే ఇందులో ఎన్నో ఆత్మీయ సత్యాలు లోతుగా వెళితే తెలుస్తుంది. కానీ ఈరోజు మనం భయం గురించి మాట్లాడుతున్నాం కనుక ఎక్కడి నుంచి వచ్చింది భయం, ఎలాగొచ్చింది భయం, ఏం చేస్తే వచ్చింది భయం? దానికి లోకరీతిగా చెప్తే ఏమేమో పుట్టుకతోనే ఉందండి భయం, వీళ్ళ యొక్క తరాల్లోనే ఉందండి, వీళ్ళ యొక్క వంశంలోనే ఉందండి ఇలాంటి ధైర్యం కలిగిన ఉండే పరిస్థితి అని లోకం ఏ రీతిగా అయినా చెప్పచ్చు కారణాలు. కానీ నేనైతే అనుకుంటాను, దేవుని పట్ల భయభక్తులు బాల్యం నుంచి కలిగి ఉండటం ద్వారా అతడు కొదమ సింహం వలె బ్రతుకుతాడు. దేనికి భయపడడ వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి దేనికి భయపడడు. దేవుని పట్ల నిజమైన భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి దేనికి భయపడడు, ఎవరికి భయపడడు. నో, నెవర్. అది గుర్తు. ఆ తర్వాత మరొకసారి సింహము దాడి చేసింది. మందలో ఒక పిల్ల నీడ్చుకుపోతుంటే దాని మీద కలియబడి దానితో పోరాడి దాని నోటిని తన చేతులతో విడదీసి పెకిలించి విరిచి ఆ నోటిలో ఉన్నటువంటి ఆ చిన్న గొర్రె పిల్లను సొంతం చేసుకున్నాడు. సింహం చచ్చిపోయింది. ధైర్యం. అందరిలోనూ ఉందండి, ఉండదండి ఆ ధైర్యం, కొందరిలో ఉంటుందండి అని మామూలుగా క్యాజువల్గా మనం చెప్పేస్తాం. మానసికపు శాస్త్రవేత్తలు చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాడు ఇలా చెప్పొద్దు. ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తున్నాం. దావీదు దేవుని హృదయానుసారుడు. దేవుని సంతోషపరచడంలో ఎప్పుడు ఆలోచన చేసేవాడు. దేవుని మంచితనాన్ని, దేవుని ఆరాధించేవాడు. పాటలు పాడేవాడంటే ఏం పాడతాడు దేవుని గురించి? ఎన్ని పాటలు పాడగలడు దేవుని గురించి? ఎలా పాడగలడు దేవుని గురించి? దేవుని ఆరాధిస్తాడు, దేవుని కొరకు పాటలు పాడతాడు ఉంది. ఏం పాటలు పాడతాడంటే ఆయన గొప్పతనం, ఆయన మంచితనం, ఆయన పరిశుద్ధత, ఆయన చేస్తున్న మేలులు, ఆయన శక్తి, ఆయన బలం, ఆయన మహిమ, ఆయన తేజస్సు, ఆయన సృష్టి, ఆయన కాపుదల, ఆయన పోషణ, ఎన్నెన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి దావీదు దగ్గర దేవుని ఆరాధించడానికి. దావీదు దగ్గర దేవుని స్తుతించడానికి ఎన్నో 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 పాఠ్యాంశాలు ఉన్నట్టుగా ఉన్నాయి. అవును, దేవుని పట్ల భయం స్తుతించేలాగా చేస్తుంది, ఆరాధించేలాగా చేస్తుంది, దేవుని చిత్తం మేరకు జీవించేలాగా కూడా చేస్తుంది, దేవుని హృదయానుసారుడుగా ఉండాలనే తపనతో ఉండేలాగా చేస్తుందేమో. లేఖనములో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను మీకు, దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు దేవుని హృదయానుసారుడు. ఈ ఎలుగుబంటి, ఈ సింహం, ఈ మాటలు పక్కకు పెట్టండి. ఏదో బాల్యంలో వచ్చిందో జంతువు మీద పడ్డాడు, చంపేశాడు, గొర్రెపిల్లను దక్కించుకున్నాడు. మరొకసారి ఏదో సింహం వచ్చింది, దాని మీద లఘించాడు, పోరాడాడు, దాన్ని చంపేశాడు, గెలిచాడు, సాహసం చేశాడు. పెద్ద సామాన్యమైన విషయం అన్నట్టుగా అనుకోవచ్చు. కానీ గొలియాతు అంశాన్ని మనం చూద్దాం. గొలియాతు కేకలు, వాడి ఆకారం, వాడి హోంకరింపులు, వాడి చేతిలో ఉన్న బళ్ళెం, వాడు ధరించినటువంటి ఆ శిరస్త్రాణం, వారి చేత్తో పట్టుకున్నటువంటి డాలు, ఆ వివరాలన్నీ లేఖనాల్లో వ్రాయించబడ్డాయి, ముద్రించబడ్డాయి. రాజైన సౌలు వణికిపోతున్నాడు గడగడ, సేనాధిపతులు వణికిపోతున్నారు.
రోషము కలిగినటువంటి యోధులు, సైన్యంలో ఉన్నటువంటి మహాపౌరుషము కలిగినటువంటి సిపాయిలందరూ కూడా వణికిపోయి కలుగులో ఎలకల్లాగా దాక్కుంటున్నారు. వాడి కేకలకే వాళ్లకు గుండెలు అదిరిపోతున్నాయి. వాడి హుంకారాలకే రాజ్యం గడగడ వణికిపోతా ఉంది. ఆ సమయంలో మీకు తెలుసు సన్నివేశం. దావీదు 5 రాళ్ళు తీసుకుని వెళ్ళాడు. ఎంత పౌరుషంతో వెళ్ళాడో, ఎంత రోషంతో వెళ్ళాడో జ్ఞాపకం చేశాను కదా. నన్నన్నా భరిస్తానేమో కానీ నా దేవుడు ఒక్క మాట అంటే నేను ఊరుకోను అన్నట్టుగా జీవితం అతనిది. నన్నేమైనా అనుకోండి, కానీ నా దేవుని ఒక్క మాట అంటే ఊరుకోనన్నటువంటి మనస్తత్వం దావీది అని అనుకోవాలి మనం. యెహోవా దేవుని దూషిస్తున్నాడు, యెహోవా దేవుని హేళన చేస్తున్నాడు, యెహోవా దేవుని శక్తిని హేళన చేస్తున్నాడు, యెహోవా దేవుని యొక్క సృష్టిని హేళన చేస్తున్నాడు. యెహోవా దేవుడు నా వాళ్ళు, నా ప్రజలు అనుకున్నటువంటి ప్రజలను హేళన చేస్తున్నాడు. యెహోవా నామమును హేళన చేసే సున్నత లేని వాడు ఎవడూ అని అడిగాడు. చిన్నపిల్లోడు అంటే కాదలండి, యవ్వనస్తుడు. యవ్వన ప్రారంభంలో ఉన్నటువంటి దావీదు. ఎవడు వీడు? సున్నత లేని వీడు యెహోవా నామాన్ని అవమానపరుస్తున్నాడు, వీడికి ఎంత పొగరు అన్నాడు. ఆ తర్వాత సన్నివేశం మీకు తెలుసు కదా. 5 రాళ్ళు చేత పట్టుకుని వెళ్ళాడు. అన్నలు వద్దన్నారు, సైనికులు వద్దన్నారు, సైన్యాధిపతులు వద్దన్నారు. అనే ఉంటారు, లేఖనాల్లో లేవు కానీ అనే ఉంటారు. చివరికి చక్రవర్తి అయినటువంటి సౌలు కూడా, వద్దయ్యా నువ్వు పిల్లోడివి, నీకు తగదిది, యుద్ధం నీకు అలవాటు కాదు, మందలు కాసేవాడివి, ఏదో సింహం వచ్చింది, ఏదో ఎలుగుబంటి వచ్చిందంటే ఆ పోరాటాలు వేరు, ఆ ధైర్యం వేరు, ఆ తెగింపు వేరు, వీడు సామాన్యుడు కాదు అని చివరికి సౌలు కూడా, నీకు ఆ వయసు లేదు, నీకు అనుభవం లేదు, నీకు ఆ యుద్ధ నైపుణ్యం లేదు అని చెప్పిన 5 రాళ్ళు తీసుకుని వెళ్ళాడు. పర్వతంలాగా ఎదురుగా నుంచున్నాడు దూరంగా గొలియాతు. తెలుసు కదా మీకు. ధైర్యం, అస్సలు భయం లేదండి దావీదుకి. ఆకారం చూసి భయపడిపోయారు, వాడి కేకలు చూసి భయపడిపోయారు, వాడు చేత పట్టిన ఆయుధాలు చూసి భయపడిపోయారు, వాడు చేస్తున్న సవాలును చూసి భయపడిపోయారు. యెహోవా నామాన్ని తిడుతుంటే, దూషిస్తుంటే ఒక్కడికి పౌరుషం రాలేదు. యవనస్తుడు, యుద్ధ నైపుణ్యం లేదు, యుద్ధాయుధాలు మోసినటువంటి ఆ నైపుణ్యం లేదు, యుద్ధాలలో ఆరితేరినవాడు కాదు, యుద్ధాలు చూసిన అనుభవం కూడా లేదు. ఏదో మందలు, గుంటనక్కలు, ఎలుగుబంట్లు, సింహాలు వీటిని చూసిన అనుభవం తప్ప యుద్ధాలు చూసిన అనుభవం లేదు. కానీ ఏం ధైర్యం! ఎక్కడా భయం లేదండి, ఎక్కడా భయం లేదండి. భయం గురించి నేను చెప్తున్నాను. ఉండవలసిన భయం, ఉండకూడని భయం. అవును, వారు ఉండకూడని భయంతో ఉన్నారు. సౌలు, దావీదు యొక్క సహోదరులు, సైన్యం అంతా కూడా ఉండకూడని భయం. ఇంకా చెప్పాలంటే దేవుని మీద దృష్టి పెట్టుకుంటే, దేవుని యొక్క బలము మీద దృష్టి పెట్టుకుంటే, దేవుని యొక్క ఆ కాపుదల మీద దృష్టి పెట్టుకుంటే వారు గొలియాతుకు భయపడరు. కానీ దావీదు దేవుని బలం మీద ఉంది దృష్టి, దేవుని నామం యొక్క బలం మీద ఉంది దృష్టి, దేవుని వాగ్దానాల బలం మీద ఉంది దృష్టి. అవును, ఆ దృష్టి కలిగినవాడు గనుకనే, దేవునికి భయపడినవాడు గనుకనే, భయభక్తులు కలిగినవాడు గనుకనే, దేవుని శక్తిని ఎరిగినవాడు గనుకనే అంటున్నాడు గొలియాతుతో, నేను యెహోవా నామము పేరట వస్తున్నాను, యెహోవా నామాన్ని చేతపట్టుకుని వస్తున్నాను, శక్తి కలిగిన యెహోవా నామాన్ని చేతపట్టుకొస్తున్నాను అని పలికిన మాట మనకు గుర్తుంది కదా. భయం, ఉండవలసిన భయం, ఉండకూడని భయం. దావీదు అలా ధైర్యంగా ఉండగలిగాడు. వాళ్ళ వంశంలో ఉందండి ధైర్యము. అంటే యెషయా ఏమైపోయాడు, దావీదు అన్నలు ఏమైపోయారు, వాళ్ళ వంశంలో ఉంటే, వాళ్ళ జినియాజీలో ఉంటే, మరి దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ భయం? ధైర్యం, ఆ భయం లేకపోవటం, దేవుని పట్ల భయం. చెప్పాను కదా, లేఖనాలు అనేక చోట్ల మనకు రుజువులు పలుకుతాయి. దేవుని పట్ల లేఖనానుసారంగా మనము ఒక రకమైన భయముతో ముందుకు సాగినట్లయితే దేనికి భయపడం,
దేనికి భయపడం. సవాలు చేసి చెప్తున్నాను ఈరోజు ఈ మాట. మీరైనా నేనైనా ఈ లోకంలో నిర్భయంగా నిర్భీతిగా జీవించాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే చాలు. దేవుని పట్ల ఉండవలసిన రీతిలో విశ్వాసంతో ముందుకు సాగితే చాలు. భయము విశ్వాసము కూడా కలిసి ఉంటాయి. భయము విశ్వాసము కలిసి నడుస్తాయి. ఉండకూడనటువంటి భయం ఉంటే విశ్వాసం బలహీనమైపోతుంది. ఉండవలసినటువంటి భయం ఉంటే విశ్వాసం బలపడుతుంది. యేసు ప్రభు శిష్యులతో పాటు పడవలో వెళుతున్న సందర్భం గడిచిన వారాల్లో జ్ఞాపకం చేసుకున్నాం కదా. సముద్రపు నీటితో పడవ నిండిపోయింది. భయంకరమైన తుఫాను, ఓడ తలక్రిందులైపోయేటటువంటి, పడవ తలక్రిందులైపోయే పరిస్థితి. యేసు ప్రభు పడవ అమరమ మీద తలవాల్చి నిద్రపోతున్న సందర్భం. శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు, భయంతో వచ్చారు, తట్టి లేపారు. మేము నశించిపోతుంటే నీకు చింత లేదా అని భయంతో, వేదనతో, కంగారుతో గుండెలు బాదుకుంటూ యేసు ప్రభుని లేపేశారు. యేసు ప్రభు ఆ సందర్భంలో ఉన్న మాట మీకు గుర్తుంది కదా. అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడతారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? మీ విశ్వాసం ఏమైంది? విశ్వాసము భయము చూడండి, రెండో అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. భయం, ఉండకూడనటువంటి భయం మన విశ్వాసాన్ని బలహీనపరిచేస్తుంది. ఇట్ వీకెన్స్ అవర్ ఫెయిత్. అధ్యాయాలుగా వాక్యం చదవచ్చు మనం, పుంఖాలుగా పాటలు పాడొచ్చు మనం, గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పొచ్చు మనం, గొప్ప గొప్ప పుస్తకాలు చదవచ్చు మనం, నో ఇష్యూస్. కానీ ఉండకూడనటువంటి భయములు మనలో ఉంటే, ఉంచుకోకూడనటువంటి భయాలను మనము అలాగనే మన జీవితంలో కొనసాగేలాగున అవకాశం ఇస్తే లేఖనమే రుజువు. మన విశ్వాసం మనకు తెలియకుండానే ఉండవలసిన స్థాయిలో ఉండదు, బలహీనమైపోతుంది, అంతకంతకు బలహీనమైపోతుంది. అది కేకలు వేయించేస్తుంది, అది వ్యాధులకు తీసుకెళ్ళిపోతుంది, మరణ భయంతో గుండెలు బాదుకునేలాగా చేస్తుంది. అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? పేతురు నేల మీద నడిచిన సందర్భం కూడా అదే మాట అన్నాడు యేసయ్య. అల్ప విశ్వాసి, ఏమైంది నీ విశ్వాసం, ఎందుకు భయపడ్డావు అన్న మాట, దాదాపు ఆ మాట. విశ్వాసము భయము, ఉండకూడని భయము మన విశ్వాసాన్ని అల్పం చేసేస్తుంది. ఉండవలసినటువంటి భయము మన విశ్వాసాన్ని పర్వతం మాదిరిగా నిలబెడుతుంది, స్థిరంగా నిలబడుతుంది. ఎటువంటి వ్యక్తినైనా, ఎటువంటి వ్యవస్థనైనా, ఎటువంటి వాతావరణమైనా, ఎటువంటి ఆపదనైనా, ఎటువంటి భయంకరమైనటువంటి స్థితినైనా కూడా ధైర్యంగా ఎదుర్కొనేలాగున చేస్తుంది. దేవుని పట్ల ఉండవలసినటువంటి భయం అదే కదా. దావీదు దేనికి భయపడ్డాడు? దేవునికి. అది దావీదుని దేనికి భయపడకుండా చేసింది. ఇటు ఎలుగుబంటి, అటు సింహం, ఇటు గొలియాతు. అవును కదా. పాజిటివ్ ఫియర్, ఉండవలసిన భయం, దానివల్ల వచ్చే ఫలితాలు. మరొక వ్యక్తిని చూద్దాం, ఒక గుంపు స్నేహితులు చూద్దాం. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో. వారికి ఉండవలసినటువంటి భయము కలిగి ఉన్నారు. ఉండకూడనటువంటి భయాన్ని వారు ఎప్పుడో విడిచిపెట్టేశారు వాళ్ళు. అది వాళ్ళ జీవిత విధానం చూస్తే తెలిసిపోతుంది. రాజుని ఎదిరించారండి. రాజు ఈ భోజనం మీకు పెట్టమన్నారు, రాజు ఈ భోజనం మీకు ఇవ్వమన్నారు, ఈ భోజనమే మీరు తినాలట, రాజు ఆజ్ఞాపించారు అని అధికారి చెబుతుంటే మేము ఆ భోజనం చెయ్యమన్నారు. రాజు చెప్పిన, రాజు భుజించే భోజనం మేము చేయము అన్నారు. మాకు వేరే ఆహారం ఉంది అన్నారు. మా శరీరాలు అపవిత్రం అవ్వడానికి వీల్లేదు అన్నారు. దాని వెనకాల ఉన్న ఆత్మీయ సత్యాలు, లోతైన మర్మాలు, వాటిని అలా ఉంచితే వారు ఏ విషయంలో రాజుకు భయపట్టలేదు. రాజు ఆజ్ఞను తిరస్కరిస్తున్నాము, రాజు పంపిన భోజనం చేయకపోతే, రాజు తినమన్నది తినకపోతే, రాజు చేయమన్నది చేయకపోతే, అమ్మో
ఏమైపోతామో ఆ భయం మాకు లేదు. ముందు ఆధ్యాత్మికత, ఆత్మీయత, మా దేవుడు, ఆయన మాట, ఆయన నియమం, ఆయన ఆదేశం మాకు ముఖ్యం. ఆయనకు భయపడతాం, ఆయన మాటకు భయపడతాం. భయం అంటే విశ్వాసం, భయం అంటే లోబడతాం, భయం అంటే విధేయత చూపిస్తాం. అదే దేవుని పట్ల భయం అంటే తల ఉంచి నమస్కారం చేసి సాగిలపడటం మాత్రమే కాదు సుమా, ఆయన మాటను అనుసరించటము, ఆయన మార్గంలో ప్రయాణం చేయటము, ఆయన నామాన్ని మహిమకరంగా జీవించాలనే తపనతో ముందుకు సాగటము. ఇదే కదా దేవుని పట్ల భయం కలిగి ఉండుట. ఇదే కదా దేవుని పట్ల ఉండవలసినటువంటి భయం కలిగి ఉండుట. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అలాగున రాజు పెట్టే భోజనం చేయమన్నారు. ఈవెన్ దానియేలు కూడా వాళ్ళతో ఏకీవించారు, లేదా దానియేలుతో ఈ ముగ్గురు ఏకీవించారు. ఆ తర్వాత మరొక పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ కూడా ఒక సందర్భంలో దానియేలు రాజు యొక్క సన్మానానికి పాత్రుడై దేవుని యొక్క ఆత్మ దానియేలుకు ప్రార్థన ద్వారా రాజుకు వచ్చిన కళ యొక్క వివరములను తెలియచేయగా, విషయంలో దేవుని ఆత్మ కలిగిన వాడు దానియేలు అని చెప్పి, దానియేలుకు రాజు తన తర్వాత స్థానం, పొజిషన్, అథారిటీ ఇచ్చిన తర్వాత దానియేలు కూడా తన స్నేహితుల విషయం రాజు దగ్గర మనవి చేసుకున్నప్పుడు రాజు కూడా షద్రక్, మేషక్, అబేద్నెగోలకు ఏమండి అధికారం ఇచ్చాడు, ఉద్యోగములు ఇచ్చాడు, అంతఃపురంలో స్థలాలు ఇచ్చాడు, మంచి నివాసాలు ఇచ్చాడు, రథాలు ఇచ్చాడు, సంస్థాన అధిపతులుగా చేశాడు. ఒక ఏరియాకి వాళ్ళను దాదాపు రాజు తర్వాత రాజు అన్నమాట సంస్థానాన్ని పరిపాలించేవారిగా చేశాడు. మంచిది. ఆ తర్వాత వచ్చిన మరొక శోధన. ఆ తర్వాత కూడా వాళ్ళు రాజుని ఎదిరించారు. మనల్ని ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు, అంతఃపురాన్ని ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, సంస్థానానికి అధిపతులుగా చేశాడు, మనకింత జీతం వస్తూ ఉంది, ఇంతమంది నౌకర్లు ఉన్నారు, మనకి ఇంతగా ప్రజలందరూ మన మాటకు లోబడుతున్నారు, రాజు తర్వాత రాజును చూస్తున్నట్టుగా మనల్ని చూస్తున్నారు, అవి మనకుంటే చాలు, ఇలాగుంటే చాలు అని అనుకునేవారైతే రాజు నిలబెట్టినటువంటి ఆ బొమ్మకు సాష్టాంగపడటం, రాజు నిలబెట్టినటువంటి ఆ విగ్రహానికి సాష్టాంగపడి నమస్కారం చేయటం, అదే కదా శోధన. కానీ వాళ్ళు చేయలేదు కదా. మీకు తెలుసు సన్నివేశం. రాజు అంటున్నాడు, అంతఃపురాలు పోతాయి, ఈ వాహనాలు పోతాయి, ఈ ఉద్యోగాలు పోతాయి, ఈ ఆదాయాలు పోతాయి, చివరికి మీరు బ్రతకటం కాదు అగ్నిలో పడతారు అనే శాసనం నేను చేశాను, మర్చిపోలేదు కదా మీరు అని. ఎందుకు వచ్చిన కష్టాలు కొని తెచ్చి పెట్టుకుంటారు? సాగిలి పడండి, కాసేపు కళ్ళు మూసుకుని సాగిలి పడండి, ఒక్కసారి తల వంచండి, మీరు బ్రతికిపోతారు. ఈ ఆదాయాలు మీకుంటాయి, ఈ ఆస్తులు మీకుంటాయి, వాహనాలు మీకుంటాయి, ఇంకా ప్రమోషన్ వస్తుంది, నేను ఇంకా ఉద్యోగం పెద్దది చేస్తాను అన్నట్టుగా రాజు మాట్లాడినా మాకు దేవుని మాట ముఖ్యమన్నారు. మేము దేవునికి భయపడతామన్నారు, దేవుని ముందు సాగిలి పడతాం తప్ప మరి ఎవరి ముందు సాగిలి పడమన్నారు. అది దేవుని నియమం అన్నారు. నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండరాదు అని మా యెహోవా దేవుడు సెలవిచ్చాడు. మా పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మేము ఆ పని చేయమన్నారు. రాజు బెదిరించాడు, మంటల తీవ్రతను 7 మార్లు రెట్లు పెంచేశాడు. అయినా భయపడలేదట వాళ్ళు. ఆస్థానంలో ఉన్న వాళ్ళందరూ ఆ మంటల తీవ్రతకు భయపడిపోతున్నారు. అయ్యో యవనస్తులు అద్భుతమైనటువంటి భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కాసేపు కళ్ళు మూసుకుని తల వంచేస్తే సరిపోలే, కాసేపు కళ్ళు మూసుకుని దండం పెట్టేస్తే సరిపోలేదా? బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసేసుకుంటున్నారు. అక్కడ అంతఃపురంలో ఉన్నవారు, ఆస్థానంలో ఉన్నవారు, అధికారులు, జ్ఞానులు, మంత్రులు, సేనాధిపతులు అసలు రాజు మాట కాదనటానికి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ధైర్యం? మంటల్లో పడతారు, చూడండి మంటలు చూపించారు సరే, మంటలకు భయపడరు, మంటలను రగిలిస్తున్నటువంటి రాజు మాటకు భయపడరు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ధైర్యం? ఎందుకు వీళ్ళకి భయం లేదు? మనకందరికీ రాజు మాట మీరాలంటే భయం, రాజు ఆజ్ఞను అతిక్రమించాలంటే భయం. ఈ మంటలు చూడండి అమ్మో అని వాళ్ళు గడగడ వణుకుతుంటే ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోలు అస్సలు భయపట్టలేదు. కారణం దేవుని మాట మాకు ముఖ్యం.
దేవుని మార్గం మాకు ముఖ్యం. దేవుని సంతోషపరచడం మాకు ముఖ్యం. దేవుని పట్ల భయం, దేవుని పట్ల భయభక్తులు. అపవిత్రంగా ఉండం, అపవిత్రతను రానివ్వం, అపవిత్రతకు దూరంగా ఉంటాం. మేము దేవుని పిల్లలం, మా దేవుడు పరిశుద్ధుడు అన్నట్టుగా ఆ భయం, అదే పాజిటివ్ ఫియర్. దేవుని పట్ల భయం ఎలాంటి వ్యక్తినైనా ఎదిరించే ధైర్యాన్ని మనకిస్తుంది. దేవుని పట్ల భయభక్తులు ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించగలిగినటువంటి పరిస్థితి గుండా ముందుకు సాగిపోగలిగినటువంటి ధైర్యాన్ని మనకిస్తుంది. వారు భయం కలిగి లేరా? భయం కలిగి ఉన్నారు. ఒక రకమైన భయం కలిగి ఉన్నారు, మరొక రకమైన భయమునకు దూరంగా ఉన్నారు. దేవుని పట్ల భయం కలిగి ఉన్నారు, ఆయన మాట పట్ల భయం కలిగి ఉన్నారు, ఆయన ఆదేశం పట్ల భయం కలిగి ఉన్నారు, ఆయన ఆజ్ఞ పట్ల భయం కలిగి ఉన్నారు, ఆయన సంతోషపరిచే విషయంలో భయం కలిగి ఉన్నారు. లోకానికి మేము భయపడం, లోకం సంతోషం కోసం మేము సాగిలపడం, లోకంలో ఉన్నవారి సంతోషం కోసం మేము ఏ పని చేయం, చావైనా సరే అంటున్నారు కదా. రాజా, ఈ మంటల నుంచి మమ్మల్ని తప్పించగలవాడు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా, ప్రాణం పోయినా పర్వాలేదు. ఒకవేళ ఆయన తప్పించటానికి రాకపోయినా, ఆయన తప్పించలేకపోయినా మేం మాత్రం ఈ మంటకు భయపడం, నీ మాటకు భయపడం. దేవుని మాటే మాకు ముఖ్యం. మా ప్రాణం కన్నా, మా భవిష్యత్తుల కన్నా, మా ఆస్తుల కన్నా, మా ఉద్యోగాల కన్నా, మా ఆదాయాల కన్నా, మా ఆనందాల కన్నా మాకు దేవుని మాటే ముఖ్యం. మాకు దేవుని మాటే ముఖ్యం. మాకు దేవుని మాటే ముఖ్యం. పాజిటివ్ ఫియర్. ఏ భయం మనం కలిగి ఉండాలి, ఏ భయం మనం కలిగి ఉండకూడదు. ఏ భయం కలిగి ఉండుట ద్వారా మనము మంచి ఫలాలను అనుభవించగలం. ఏ భయానికి దూరంగా ఉంటే మనం మంచి ఫలాలు కలిగి ఉండగలం. ఏ భయాలను మనం మనసులో ఉండకూడనటువంటి భయాలు మనసు నిండా నింపుకుంటే ఎలాంటి చెడు ఫలితాలు, చెడు ఫలాలు, బ్యాడ్ రిజల్ట్ వస్తుందో మనం చూస్తున్నాం కదా. మరి దానియేలు దగ్గరికి వస్తే సింహాల బోన్లో తనను సంతోషపరిచే, తన సంతోషం కొరకు చూచే, తనకు స్నేహితునిగా ఉండే దానియేలు అంటే ఆ రాజుకి బాగా ఇష్టం. దానియేలు గ్రంథం చదివారు కదా. ఆ సమయంలో కూడా దానియేలు ఏ చెడు పనైనా చేయకుండా ఉంటాడా అని మొత్తం రాజు దగ్గర ఉన్నటువంటి అధిపతులు, నాయకులు అందరూ కూడా దానియేలును రాత్రి పగలు ఒక కంట కనిపెట్టేవారు. మాటల్లో పొరపాటు, చూపుల్లో పొరపాటు, రాజుకు వ్యతిరేకంగా పనులు చేయటంలో పొరపాటు, ఎక్కడ ఏమీ లేదు, ఎక్కడ దొరకటం లేదు, అసలు లోపమే దొరకట్లేదట. ఇక ఎలాగ దానియేలును మట్టు పెట్టాలి, రాజు చేతులతోనే చంపించేలా చేయాలని కుట్ర చేసి ఒక అన్యాయపు ఆజ్ఞ వచ్చేలాగున ఒక తాకీదు రాయించి, ఆ తాకీదుకు లోబడకపోతే రాజుకు తప్ప ఎవరు ప్రజలు కూడా ఏ మనవి చేసుకోకూడదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా అందరూ రాజు దగ్గరికి చెప్పుకోవాలి, రాజుకే మనవి చేసుకోవాలి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఒకవేళ అలా చేయకపోతే వారు సింహాల బోనులో పడవేయబడతారు అని ఉంది. ఇక వివరించటం అన్న మాట కాదు, కానీ ఈ విషయంలో రాజు దానియేలు యొక్క ఆ భక్తి జీవితాన్ని పరీక్షకు పెట్టినట్టుగా అయింది. ఆ స్థానంలో ఉన్న వారందరూ కూడా, కుట్ర చేసిన వారందరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళి అదే పితూరి పెట్టారు, అదే కంప్లైంట్ చేశారు. మీరు సంతోషంగా ఉండి, మీరెవరికి స్నేహితులు, మీరెవరంటే ఇష్టపడుతున్నారు, మీరెవరు జ్ఞానాన్ని అనుకుంటున్నారు, మీరెవరు భక్తులని అనుకుంటున్నారు, ఆయనే మీ ఆజ్ఞను పాటించటం లేదు అని రాజుకు సమాచారం పంపిస్తే, రాజు దానియేలును పిలిస్తే, అప్పటికే దానియేలుకు తెలుసు ఇలాంటి చట్టం ఒకటి చేయబడేది ఉంది, ఈ చట్టాన్ని అతిక్రమిస్తే సింహాల బోను తప్పదు అని తెలిసిన తర్వాత కూడా అలాగనే యెరూషలేము వైపు మేడగదిలోకి వెళ్ళి కిటికీ తలుపులు తీసి యెరూషలేము వైపు మోకరిల్లి చేతుల పైకెత్తి ముమ్మారు ధైర్యంగా ప్రార్థన చేయటం అలవాటు చొప్పున మానలేదట.
మానలేదట. ఉండవలసిన భయం, ఉండకూడని భయం. రాజు చేసిన చట్టానికి భయం లేదు, కానీ దేవుడి చేసిన ఆదేశానికి భయం. దేవునికి భయం. ప్రార్థించాలి, దేవునిని ఆరాధించాలి, దేవునిని ఘనపరచాలి. నేను దేవుని బిడ్డను, దేవుని పోషణలో ఉన్నాను. ఈ స్థితిలో నేను ఉండటానికి గల కారణం రాజు కాదు, దేవుడే. ఈ స్థాయిలో నేను ఉండటానికి గల కారణం రాజు కాదు, దేవుడే. అదే భావన, అదే తాత్పర్యం దానియేలు జీవితంలో ఉంది కదా. ఈరోజు విశ్వాసులుగా మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఒకప్పుడు మన స్థితిగతులు ఏంటి? ఒకప్పుడు ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, లోక సంబంధంగా చూస్తే ఎవరికి వారు ఆలోచన చేసుకుందాం. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ఇప్పుడు ఇలాగ ఉన్నామని ఒక్క మాటలో చెప్పేసేయొద్దు. ఆ విధి విధానాలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. ఆ లేమి, ఆ వేదనలు, ఆ కుదువలు, అవమానాలు, ఆ భయాలు, మనుషుల దోషంలో చీత్కారాలు, వికిలితనాలు. కానీ ఈరోజు మనం ఒక స్థాయిలోకి వచ్చామంటే వ్యక్తుల పేరు చెప్పుకుంటాం మనం. వారి వల్ల ఈ స్థాయిలో ఉన్నాం, వీరి వల్ల ఈ స్థాయిలో ఉన్నాం, వారి వల్ల ఈ స్థాయిలో ఉన్నాం. నోవే. దేవునికి రావాల్సినటువంటి మహిమను మనం వ్యక్తులకు ఇవ్వకూడదు. దేవునికి రావాల్సినటువంటి ఘనతను మన వ్యక్తులకు ఇవ్వకూడదు. దేవుడు ఆ వ్యక్తులను వాడుకొని ఉండొచ్చు మనలను ఒక స్థితిలో తీసుకురావటానికి. వారి వల్ల ఇలాగయ్యాం, వీరి వల్ల ఇలాగయ్యాం. నెవర్ డిక్లేర్ దట్, నెవర్ ప్రొక్లెయిమ్ దట్. ఈరోజు నేను ఇలాగున్నానంటే దేవుని కృప. అది దేవుని పట్ల భయం, అది దేవుని మహిమపరచడం. వ్యక్తుల్ని సహాయం చేసి ఉండొచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూస్, నిజమే. కానీ ఆ వ్యక్తిని ఒక సాధనంగా చేసుకుని నీకు సహాయం చేసేలాగా ప్రేరేపించాడు ఆయన, అంతే. కనుక వ్యక్తి కాదు నిన్ను ఈ స్థితిలో ఉంచింది, లోకం కాదు నిన్ను ఈ స్థితిలో ఉంచింది. నో 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 దేవుడు. దేవుడు. ఎవరికి భయపడదామో? మనుషులకు భయపడదామా? మహోన్నతుడైన దేవునికి భయపడదామా? మనుషులను సంతోషపరుద్దామా? మహోన్నతుడైన దేవునిని, మహిమలో మనకు చోటిచ్చిన దేవునిని, మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో కలిసిపోయి చివరికి ఆత్మను నరకంలో పడవేసుకునే భయంకరమైన పాపపు జీవితంలో జీవిస్తున్నటువంటి మనలను తానే మొదటిగా ప్రేమించి, తానే మొదటగా మన కోసం ప్రాణం పెట్టి, తానే మన కోసం తన మహిమలో చోటు ఇవ్వడానికి మార్గముగా యేసుక్రీస్తును పంపిన ఆ మహాదేవుని మహిమపరిచే రీతిలో భయభక్తులు కలిగి ఉందామా? ఆయన సంతోషపరుస్తూ బ్రతుకుదామా? ఆయన చిత్తానుసారంగా బ్రతుకుదామా? లేకంగా లోకాన్ని సంతోషపరచు, లోకంలో ఉన్నవారి సంతోషం కోసం బ్రతుకుదామా? ఏమి ఇస్తారని, వాళ్ళు ఇంకా ఏం చేస్తారని? మనకి ఇవ్వాలన్నా, ఏం జరగాలన్నా దేవుని వల్లే జరగాలి. ఒంటి మీద బట్ట ఉండాలన్నా, చేతిలోకి పట్టెడు మెతుకులు రావాలన్నా, కాలికి చెప్పులు ఉండాలన్నా దేవుడిస్తేనే. దేవుడిచ్చాడు. అది ఆ తాత్పర్యంతో మనం బ్రతకాలి సుమా. ఏ భయం మనం కలిగి ఉండాలి, ఏ భయాలు మనం కలిగి ఉండకూడదు అనేది మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా. అటు దావీదును చూసినా, ఇటు దానియేలును చూసినా, అటు షద్రకు మేషకులు చూసినా భయం లేదు. భయం లేదు. చట్టాలకు భయం లేదు, వ్యవస్థలకు భయం లేదు, వ్యక్తుల పట్ల భయం లేదు, సింహాలకు భయం లేదు, ఎలుగుబంటి విషయంలో భయం లేదు, గుళియత్ విషయంలో భయం లేదు, మంటల విషయంలో భయం లేదు. ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రాణానికి తెగిస్తాం, మేము దేవునికి భయపడతాం. ఈరోజు నీవు నేను ప్రభు కోసం అలా నిలబడగలమా? నిలబడాలి. రాజీ పడిపోవద్దు, విశ్వాసంలో రాజీ పడిపోవద్దు. ఇటు దేవుణ్ణి సంతోషపరుస్తూ అక్కడ లోకాన్ని సంతోషపరిస్తే ప్రయత్నం చేస్తే మనంత తెలివి తక్కువ వాళ్ళు ఉండరు, మనంత మూర్ఖులు ఉండరు. దానివల్ల ప్రయోజనం లేదని యేసుప్రభు ఎప్పుడు చెప్పాడు కదా. సంఘమా, ఇద్దరు యజమానులకు నువ్వు దాసులుగా ఉండలేవు, ఇద్దరు యజమానులను తృప్తిపరచలేవు. యూ కెనాట్ ప్లీజ్ టూ మాస్టర్స్, యూ కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. లోకాన్ని సంతోషపరచలేవు, అదే సమయంలో నువ్వు దేవుని సంతోషపరచలేవు. లోకాన్ని దేవుని సంతోషపరచగలిగినటువంటి టెక్నికల్ నీ దగ్గర ఉన్నాయనుకుంటున్నావేమో. నో, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అని ప్రభు చెప్పారు. మర్చిపోలేదు కదా. అసాధ్యం, నువ్వు తృప్తిపరచలేవంటే. కొంతమంది అనుకుంటున్నారు విశ్వాసులు సంఘాలలో, కొంతమంది అనుకుంటున్నారు విశ్వాసులు నేటి దినాల్లో ఈ హైటెక్ విశ్వాస జీవితాల్లో
ఇటు లోకాన్ని సంతోషపరచగలను, నా శరీరాన్ని సంతోషపరచుకోగలను, అటు దేవుని కూడా సంతోషపరచగలను, ఇటు సాతానును సంతోషపరచగలను, అటు దేవుని సంతోషపరచగలను అన్నట్టుగా భయం లేదు. ఉండవలసిన భయం లేదు కాబట్టి ఆ తెగింపు, ఉండవలసిన భయభక్తులు లేవు కాబట్టే ఆ నిర్లక్ష్యం, ఉండవలసిన భయభక్తులు లేవు కాబట్టే ఆ నిస్తేజం. వద్దు, అలాంటి విశ్వాస జీవితం మనకొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవును, మనము పరిస్థితుల వైపు చూస్తే, భయపెట్టే పరిస్థితుల వైపు చూస్తే తప్పక కృంగిపోతాం. కానీ భయమును దూరం చేసే ఆ యేసు వైపు చూస్తే, భయమును దూరం చేసిన, వేదనలను దూరం చేసిన, శాపాలను దూరం చేసిన, నష్ట కష్ట దుఃఖాలను వ్యాధులను దూరం చేసిన ఆ సిలువ వైపు చూస్తే ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని కూడా మనం ధైర్యంగా ఎదుర్కోగలం. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉండకూడనటువంటి భయం మనం కలిగి ఉంటే, పేతురు కలిగి ఉన్నాడు సుమా, పేతురు కలిగి ఉన్నాడు. గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నాం, మీరు మర్చిపోలేదు కదా. ఉండకూడనటువంటి భయం ప్రభుతో ఉంటున్న సందర్భంలోనూ పేతురు కలిగి ఉన్నాడు. అటు తుఫానుతో పడవ మునిగిపోతున్న సందర్భంలో పేతురు భయపడ్డాడు. ఆ తర్వాత విశ్వాసంతో అడుగు ముందుకు వేసిన మరి కాస్త సమయంలోనే భయపడ్డాడు. నశించిపోతున్నాము అని కేకలు వేశాడు. దావీదు కుమారుడా రక్షించన్నాడు. మరొక చోట యేసును తాను ఎరుగను అన్నాడు. భయపడిపోయాడు మరణానికి. ఎరుగును అన్నాడు. ఆయనకి నాకు సంబంధం లేదన్నాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అన్నారు. అంతకుముందే ప్రభుత్వం చెప్పారు, ఒకవేళ నీతో పాటు నేను కూడా ప్రాణం పెట్టే పరిస్థితి వస్తే ప్రాణమైనా పెడతాను కానీ నేను తిరస్కరించను అన్నాడు. మత్తయి సువార్తలో మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 14:27 నుంచి 31 వరకు చూసుకుంటే ఈ పరిస్థితులన్నీ మనకు కనిపిస్తాయి. ఎలాగున ఉండకూడనటువంటి భయం కలిగి ఉన్నందువల్ల ఎలాగున కేకలు వేశాడు, ఎలాగున బెంగపెడ్డాడు, ఎలాగున మరణ భయంతో కృంగిపోయాడు. చివరికి విశ్వాసాన్ని కూడా తిరస్కరించే పరిస్థితి వచ్చేసింది. ప్రభువును తిరస్కరించే పరిస్థితి వచ్చేసింది. ఉండకూడనటువంటి భయం ఉండటం వల్ల పిరికితనం వస్తుంది, రాజీ పడిపోతాం. ఆ తర్వాత నొప్పించబడిన మనస్సాక్షితో జీవితాన్ని కొనసాగిస్తాం. నేరం చేసినటువంటి ఆ భావనతో మన హృదయం నిండిపోతుంది. ఎప్పుడు ముళ్ళుగుచ్చుకున్నటువంటి మాదిరిగా మనసు విలవిల్లాడుతూ ఉంటుంది. అయ్యో ఎంత పని చేశాను, అయ్యో ఇలా జీవించాను, అయ్యో ఇలాగున రాజీ పడ్డాను, ఇలాగున ధైర్యంగా ఉండవలసిన సమయంలో నేను దేవుని యొక్క మాటను తిరస్కరించాను అనేది మన మనసును నొప్పిస్తూ ఉండే ఆ స్థితికి మనం జారిపోతాం. చివరి దినాలు, ధైర్యంగా ఉండవలసిన దినాలు, అపాయకరమైన దినాలు, ప్రేమలు చల్లారిపోయే దినాలు, భయంకరమైన వ్యాధులు, భూకంపాలు, తెగుళ్ళు, యుద్ధ సమాచారాలు. ప్రభు చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం ఉన్నాయి కదా. అవన్నీ కూడా మనకు భయాన్ని కలిగిస్తాయి. అయినా భయపడకండి అంటున్నాడు. భయపడకండి అని అంటూనే ఏ భయం కలిగి ఉండమని చెప్తున్నాడు? దేవుని పట్ల భయం, ఆయన మాట పట్ల భయం. భయం అంటే ఇందా చెప్పుకున్నా కదా, విశ్వాసం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. నా మాట ఇది విశ్వాసం ఉంచండి, భయపడకండి. ఇవన్నీ జరగవలసి ఉన్నాయి, అయినా మీరు ఏం భయపడాల్సిన పని లేదు. నేను చెప్పిన మాట ప్రకారం జరుగుతుంది, అయినా భయపడాల్సిన పని లేదు. నేను మీకు తోడు, నేను మీతో సదాకాలము ఉంటాను అని చెప్పేశాడు కదా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. మరి పేతురు యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో పిలువబడ్డాడు, యేసు ప్రభు చేత అపొస్తలుడిగా అభిషేకించబడ్డాడని అనుకుందాం. ప్రభులాగా నీళ్ళ మీద నడిచాడు, ప్రభువుకు అతి సమీపమైన వ్యక్తిగా అయిపోయాడు. రూపాంతరపు అనుభవంలో తాను కూడా పాలిభాగస్తుడయ్యాడు. ఎవరికీ తెలియనటువంటి ఆ ప్రత్యక్షతను సర్వోన్నతుడైన దేవుని కుమారుడివే అని చెప్పిన సందర్భాన్ని బట్టి యేసు అన్నాడు, తండ్రి నీకు ఇది బయలుపరిచాడు, ఎవరికీ తెలియదు అన్నాడు. ఇన్ని అనుభవాలు కలిగినటువంటి పేతురు ఉండకూడని భయం కలిగి ఉన్నాడు.
ఉండవలసిన భయం కలిగి ఉన్నాడు, ఉండకూడనటువంటి భయం కలిగి ఉన్నాడు. ఆటుపోట్లకు గురి చేసింది, పారిపోయేలాగా చేసింది, యేసుకి నాకు సంబంధం లేదని అలా చేసేసింది. చూసారా ఎంత దూరం పోయిందో మాట, సాక్ష్యం ఏమైపోయిందో చూసారా. ఆ తర్వాత గుండెలు బ్రద్దలు చేసుకున్నట్టుగా ఏడ్చాడు, గొల్లుని ఏడ్చాడు, పశ్చాత్తాపడి ఇంటికి పోయి బోరుని ఏడ్చాడు. అవును, ఆ పశ్చాత్తాపమే, ఆ మారు మనసే, ఆ దుఃఖమే దేవునికి ఇష్టమైపోయింది. అందుకే మరలా పేతురు వెతుక్కుంటూ వచ్చాడు. అవును, ఆయన ప్రేమ వెతికే ప్రేమ, ఆయన ప్రేమ నిన్ను నన్ను బలపరిచే ప్రేమ, ఆయన ప్రేమ నిన్ను నన్ను ధైర్యపరిచే ప్రేమ. మనం జారిపోయినా, బలహీనపడినా, వెనుతిరిగిపోయినా, విశ్వాసంలో వెనుతిరిగిపోయినా, నిర్లక్ష్యంలో ఉన్న ఈ రోజు నువ్వు పశ్చాత్తాపంతో, ఈరోజు నేను పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగితే, అయ్యో నేను ఎంత పని చేశాను, అయ్యో నేను ఇలాగన్నాను, అయ్యో నేను లోకాన్ని సంతోషపరచడానికి, నన్ను సంతోషపరచుకోవటానికి దేవుని మాటను నిర్లక్ష్యం చేశాను, దేవుని ఆదేశాన్ని నిర్లక్ష్యం చేశాను, యేసును దుఃఖపెట్టాను అనే కించిత్తు దుఃఖం నీలో నాలో ఉంటే ప్రభు దర్శిస్తాడు. ప్రభు దర్శించి బలపరుస్తాడు, ప్రభు దర్శించి మరలా స్థిరపరుస్తాడు, ప్రభు దర్శించి మరలా ఫలింపచేసే ఒక స్థాయికి నిన్ను తీసుకొచ్చేస్తాడు. అందులో సందేహం లేదు. ఇలాంటి పిరికి పేతురు ఇలాంటి మాటలు మాట్లాడి అంత దూరం పోయినటువంటి పేతురు ఆ తరువాత మేడగదులకు వెళ్ళాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, వీధిలోకి వచ్చాడు. ఏ నోటుతో అయితే ఆ యేసెవరు నాకు తెలీదు అన్నారో అదే పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత, ఆ యేసు నాకు తెలుసు, ఆ యేసుకి నాకు సంబంధం ఉంది, ఆయన నా రక్షకుడు, ఆయన నా ప్రభువు, ఆయన నా దేవుడు, ఆయన త్వరలో వస్తున్నాడు, ఆయన చనిపోలేదు, మరణం జయించి తిరిగి లేచాడు, ఆయన మీకు కూడా రక్షకుడే, మీరు నమ్మితే బ్రతుకుతారు, మీకు నమ్మితే నిత్య జీవం, మారు మనసు పొందండి అని రోషంగా చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఎవరిచ్చారే ధైర్యం? ఇంతకుముందు అంతా కూడా భయపడిపోయాడు ప్రతిసారి కూడా. అవును, ఈరోజు సంఘంతో ప్రభు చెప్పే మాట అది, పరిశుద్ధాత్మ చేత నింపబడండి. ధైర్యం, రోషం, ప్రభు కొరకు జీవించాలని తపన, ఆయనకు మీరు లోబడే కొలది, ఆయన ఆత్మచేత నడిపించబడి అభ్యాసం మీరు చేసే కొలది ధైర్యం, రోషం, పౌరుషం, ప్రభు కొరకు జీవించాలనే తపన. ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వస్తే ప్రభు కోసం ప్రాణం పెడతాను అనే తెగింపు సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది. ఈ చివరి దినాల్లో ఉండవలసిన భయం మనం కలిగి ఉందాం, ఉండకూడనటువంటి భయాలను మనం దూరం చేసుకుందాం. దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మరొకసారి ఈరోజు మరికొన్ని మాటలు ధ్యానం చేశాం. మా ఆలోచనలకు పదును పెడుతున్నారు. నీ వాక్యం అనే వెలుగులో మా యొక్క విశ్వాస జీవితంలో ఉన్న ఆ భయాలను, ఉండకూడని భయాలను మీరు మాకు చూపిస్తున్నారు, ఉండవలసినటువంటి భయాలను మాకు చూపిస్తున్నారు. ఏ స్థితి వల్ల మేము ఇలాగున్నామో, ఏది లేనందువల్ల ఇలాగున్నామో, ఏవి ఎక్కువగా ఉన్నందువల్ల ఇలాగున్నామో మీరు చెప్తున్నారు. ప్రభువా, లేఖనానుసారమైన భయభక్తులు మేము కలిగి ఉండుటకు ఇష్టపడుతున్నాము. అభ్యాసము మేము చేయుటకు ఇష్టపడుతున్నాము. అభ్యాసములో మాకు సహాయం చేసే పరిశుద్ధాత్మ చేత మమ్మలను నింపండి తండ్రి. నీ కొరకు రోషంగా బ్రతికే భాగ్యం దయచేయండి. అవును ప్రభువా, దేవుని పట్ల భయము కలిగిన వాడు దేవునిని సంతోషపరచగలడు. దేవుని పట్ల ఉండవలసిన భయాన్ని కలిగి ఉండనివాడు దేవునిని సంతోషపరచలేడు. లోకాన్ని సంతోషపరిచేవాడు లోకానికి భయపడతాడు. లోకానికి భయపడేవాడు లోకం చేత తిరస్కరించబడతానేమో, లోకము నన్ను వెలివేస్తుందేమో, ఈ లోకస్తులకు దూరం అవుతారేమో, లోకములో ఉన్న ఈ విందు వినోద విధి విధానాలు నాకు దూరం అయిపోతాయేమో అంటూ లోకానికి, లోకంలో ఉన్నవారికి, ఉన్న వాటికి భయపడి, సమాధానపడి, రాజీ పడిపోయి
వారిని తృప్తిపరచడానికి బ్రతుకుతాడు, లోకానికి భయపడేవాడు. అవును ప్రభువా, లోకంతో స్నేహం, లోకాన్ని తృప్తిపరచాలి, లోకములో ఉన్నవారిని తృప్తిపరచాలి. దేవుని మాట ఏమైనా పర్వాలేదు, దేవుని మార్గం ఏమైనా పర్వాలేదు, దేవుని ఆదేశం ఏమైనా పర్వాలేదు, దేవునికి మహిమ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను లోకాన్ని తృప్తిపరుస్తాను, లోకంలో ఉన్న వ్యక్తుల కోసం నేను బ్రతుకుతాను అనే మనస్సు స్థితి వేయండి. ఆ మానసికపు స్థితిని మాలో నుంచి తొలగించండి. లోకంతో స్నేహం, దేవునితో వైరం. లోకాన్ని సంతోషపరిచేవాడు నిన్ను సంతోషపరచలేడని వాక్యం చెప్తుంది. దేవా దేవా దేవా, నిన్ను సంతోషపరిచేవాడు లోకాన్ని సంతోషపరచడానికి సాహసం చేయడు, అస్సలు సాహసం చేయడని లేఖనం చెప్తుంది. కనుక నిన్ను సంతోషపరిచేవారిగా ఉంటాం. సహాయం చేయండి, బలం ఇవ్వండి. మా బలహీనతలకి మాకు సహాయం చేసి మంచివాడవు, బలపరచండి, స్థిరపరచండి. నీ కొరకు రోషంగా బ్రతికి ఈ చివరి దినములలో ఆ కృప మాకు దయచేయండి, ఆ మనస్సు మాకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనం దీవించునుగాక. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమ